తిప్పర్తి గ్రామం సమగ్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి తండు రాధికా నరసింహగౌడ్ను సర్పంచ్గా గెలిపించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదుల్ గౌడ్ తెలిపారు. ప్రజలకు అండగా ఉండే వ్యక్తి తండు రాధికా నరసింహగౌడ్ అని అన్నారు. తిప్పర్తి గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి తండు రాధికా నరసింహగౌడ్ ఆధ్వర్యంలో సైదిపాయిగూడెం, పాతబజార్, బీసీ కాలనీ, నూకలవారిగూడెం, రొట్టెల బజార్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ సైదుల్ గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కందుల లక్ష్మయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిప్పర్తి గ్రామ సమగ్ర అభివృద్ధికి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రాధికా నరసింహగౌడ్ను సర్పంచ్గా గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలకు అండగా నిలిచే నాయకురాలు రాధికా నరసింహగౌడ్ మాత్రమేనని పేర్కొన్నారు. అలాగే మోసపూరిత హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, తాను గతంలో సర్పంచ్గా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనిపిస్తోందని సైదుల్ గౌడ్ గుర్తు చేశారు. తిప్పర్తి అభివృద్ధికి రాధికా నరసింహగౌడ్కు విజయం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు సైదులు, సింగిల్ విండో వైస్ చైర్మన్ కందుల రేణుకా లక్ష్మయ్య, కొమ్మగిరి, జాకటి బాలరాజు, మాడపల్లి జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బైరగోని శ్రీనివాస్, ఊదరి నవీన్, ఉయ్యాల జానయ్య, వెలుగుపల్లి శ్రీనివాస్, గుండు రవి, ఉయ్యాల శంకర్, పోలగోని వెంకన్న, చెరుకుపల్లి సురేందర్, ఏసబోయిన కృష్ణారావు, జీడిపల్లి శిరీష, పోలగోని సాలయ్య, గుండు సంతు, మాజీ ఉప సర్పంచ్ గుండె నాగరాజు, గుండెబోయిన రామచంద్రరావు, గుండెబోయిన సైదులు, బైరు రమణ, సంజీవ, నూకల సత్యనారాయణ, నూకల భిక్షం, రావుల రమేష్, రావుల రాజు, లింగంపల్లి నరేష్, నాచనపోయిన వెంకటేష్, లింగంపల్లి ఏడుకొండలు, సోమనపోయిన నాగరాజు, కోటపల్లి జవాన్య, గుండెపోయిన శ్రీనివాస్, గంగనపోయిన శ్రీనివాస్, నీలం నాగరాజు, నూకల సురేష్, గుండెపోయిన తిరుమలేష్, రొట్టెల అంజయ్య, గుండు వెంకటేశ్వర్లు, పాలగోని సాలయ్య, పాలగోని సత్తయ్య, కాసాని సత్తయ్యతో పాటు టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నదమ్ములు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తూ నా యొక్క కత్తెర గుర్తుకు మీరందరూ కలిసి, ఇది నా కత్తెర గుర్తు కాదు, మీ కత్తెర గుర్తు, నా కత్తెర గుర్తు, మన కత్తెర గుర్తు. కాబట్టి నాకంటే ఎక్కువ
బాధ్యత మీరే తీసుకొని కత్తెర గుర్తుపై మనది ఏ గుర్తు అంటే కత్తెర గుర్తు అని మీరే చెప్పాలి నాకన్నా ముందే. ఎందుకంటే సర్పంచ్ మీరు కాదు, మీరు ఇప్పుడు మీరు చూస్తున్నారు. మీతోటి నేను మిమ్మల్ని ఎట్లా ఓట్లాడుకుంటున్నా, నేను ఎట్లా మాట్లాడుతున్నా, అవుతుందో లేదేమో అంటున్నారు, మరి ఎట్లా అనుకుంటున్నారు, మీరు మాకు ఎట్లా ఆశీర్వాదిస్తున్నారు, మీరు ఎట్లా ఆడిస్తున్నారు, మీ కళ్ళల్లోనే నాకు అవబడుతుంది. నేను ప్రతి ఒక్కరిని చూస్తుంటే అయ్యా నువ్వు లాస్ట్ సారి చాలా ఇది ఇబ్బంది పడి ఓడిపోయినావు, ఈసారి కంపల్సరీ మాటిస్తున్నా, నువ్వు తిరగయ్యా, ఒక్క ఇంటికి నువ్వు 5 సార్లు తిరుగుతున్నావు, ఎందుకు వద్దని నాకన్నా ముందే వాళ్ళే బాధపడుతుంది చెప్తున్నారు. అయినా కూడా ఇంకా తిరుగుతా, ఇంకా మీ ఇంట్లో ఉంటా, మీ దగ్గర ఉంటా, అవసరమైతే ఈ 3 రోజులు మీ ఇళ్ళనే అన్నం తిని అక్కడనే పడుకుంటా. నిజంగా నేను చెప్పేది నిజమా కాదా నేను చెప్పాను. అదేవిధంగా నేను సర్పంచ్ మెజారిటీతో గెలిచిన తర్వాత మీ అందరి మధ్యలో ఉండి మీ యొక్క ప్రతి వార్డులో ఇప్పుడే తీసుకుంటున్నా, ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఒక లిస్టు కూడా తయారు చేస్తున్నా. మళ్ళా గెలిచిన తర్వాత ఇదే విధంగా ఒక రోజు వెళ్దాం, ప్రతి వార్డు తిరుగుదాం, ఏ వార్డులో ఏ సమస్య ఉంది ఏముంది అని మనందరం కలిసి ఎవరెవరైతే ఈ అక్క చెల్లెలు అందరూ ఇక్కడ ఒక రోజు ఏమన్నా మనం 2000 మందితో తిరుగుదాం, ఎక్కడ సమస్యతో తెలుసుకొని నేను చేస్తానని మీకు ప్రామిస్ చేస్తున్నాను. అదేవిధంగా ప్రామిస్ చేస్తున్నాను, మీరు ఎక్కడ అందరూ గెలిచినా ఓడిపోయినా ఎప్పుడైనా మీ మధ్యలో ఉన్నాం. లాస్ట్ టైం ఓడిపోయినాం, మీ మధ్యలో ఉన్నాం లేదా? ఏ రోజు కూడా ప్రతి ఒక్కరికి ఏ బాధ వచ్చినా కూడా నేను వచ్చి చేసిన. కాబట్టి మీరు ఎటువంటి వాళ్ళు చెప్పే మాయ మాటలకు నమ్మొద్దు. ఆయన ఏదో హైదరాబాద్ లో వ్యాపారాలు చేస్తున్నాడు, నేను ఎప్పుడన్నా మీరు ఫోన్ చేయగానే ఎంత గంటలు ఉంటాను, నాకన్నా ముందే మీకన్నా ముందే నేను వచ్చి ఉంటున్నా. ఏ బాధన్నా ఇక్కడ వచ్చిన చాలా మంది నా ఓటర్లు చూసారు, ఎప్పుడు కూడా ఇదే విధంగా ఇప్పుడు ఎక్కడ దొరుకుతున్నా నా ఓటర్లు ఎదుర్కొంటూ నేను రూపాయి కష్టపడి తెచ్చిన డబ్బుని నా అక్క చెల్లెలు నా కుటుంబ సభ్యులకు నేను ఇచ్చుకుంటున్నా తప్ప ఎక్కడ అనుకోలేదు. కాబట్టి ఇదంతా మన సొమ్మే, ఇదంతా ఎవరిది? మనందరం కష్టపడ్డ సొమ్మే. మీరు తింటుంటే నాకు సంతోషం ఉంది. నిన్న 800 మంది వచ్చారు, 1200 మంది వచ్చారు, ఇంకా ఎక్కువ వస్తే ఇంకా నాకు మీకు భోజనాలు పెట్టిస్తుంటే నాకు చాలా సంతోషం ఉంది. నేను భోజనాలకు మీకు పెట్టడానికి వెనకాడను. రేపు కూడా ఇదే విధంగా ఎక్కడున్నా తిరిగినా తిరగపోయినా వచ్చి భోజనానికి అందరు ఇక్కడ రండి. మీరు ఈ ఎలక్షన్ దాకా మీరు ఇక్కడే తినండి, ఓకేనా? ఇంకొకటి ముఖ్యమైన విషయం అంటే మీకొక్కరు కూడా ఏదైనా ఇల్లు విషయంలో తేడా వచ్చింది, మీ ఇల్లు పోయిందంటే ఆ ఇంటికి 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షల రూపాయలు నేను ఇస్తా, నేను మాటిస్తున్నా. ఎందుకంటే ఆ ఇల్లు ఇచ్చింది వాళ్ళ సొమ్ము కాదు, ప్రభుత్వ సొమ్ము, ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఎవరి ఇల్లు పోయినా మీకు మేము ప్రామిస్ చేస్తున్నా 5 లక్షల రూపాయలు మేము మా అన్నదమ్ములను కలిసి మా యొక్క ట్రస్ట్ ద్వారా మీకు ఇస్తానని చెప్పి హామీ ఇస్తున్నా. మీరు ఎవరు భయపడద్దు, మా జాగ్రత్తగా ఇల్లున్నా కూడా మా దగ్గరికి వచ్చి కలవండి. మీకు చాలా లేట్ అయింది, నేను ఎక్కువ మాట్లాడను. రేపటి నుంచి ఇదే కట్టులో ఉండి మనం ఎలక్షన్ వరకు ఉండి 3000 ఓట్లని మనం టార్గెట్ చేసుకొని మనం మొత్తం కూడా ఒకే విధంగా చేసుకొని 1000 ఓట్ల మీరంతా తెలుస్తున్నామని మీరు అందరూ హామీ ఇస్తున్నారంటే గట్టిగా సపోర్ట్ కొట్టి ముగిస్తున్నాం. నీతి విజయంతో మాకు సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా నా అక్క చెల్లెళ్లకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు మహిళల చైతన్యం మామూలుగా ఉండదు, ఆ చైతన్యాన్ని మీరు మా మీద చూపిస్తున్నారు. మీ మీద మేము అంతకంటే ఎక్కువ చూపిస్తాం. మిమ్మల్ని ఎక్కువ చేపిస్తే ఇప్పటికే లేట్ అయింది. మీరందరూ కూడా కత్తెర గుర్తుకే మన గుర్తేంది, ఒక్కసారి చేయి లేపండి, కత్తెర గుర్తుకోండి. ఎవరన్నా కత్తెర గుర్తుకే మనందరం మాట మీద ఉన్నట్టే కదా, మనందరం ఇంకా 2 రోజులు చేస్తాం కదా. ఖచ్చితంగా మీ మీద మాకు నమ్మకం ఉన్నది. ఎప్పుడు వేయండి ఉంటాం, మీకు సేవ చేస్తాం. గతంలో మనం మేమే సేవ చేసినాం. మరి అన్ని గుర్తుంచుకొని మరి నా అక్క చెల్లెలు విస్మించను, మీరు ఎదిరిపోవద్దు. మీరు మన రేపు కూడా ఎంతకంటే ఉత్సాహంగా రోజు జరుగుతున్నది. ఈ ఉత్సాహాన్ని చూపించి మరి లాస్ట్ 11వ తారీఖు నాడు కూడా 1 ఓటు మీకు 2 ఓట్లు తయారు చేసి గత మెజార్టీ తీసుకొచ్చి మరి ఆ ఘనత, ఆ విజయం మీదే, మాది కాదు.
ఆ విజయం మీదే. ఖచ్చితంగా మా ఆశయాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ